ఒక్కొక్క సినిమా వస్తుందంటే ఒక్కొక్క హీరోయిన్ మనకు పరిచయం అవుతూ ఉన్నారు. కానీ కొంతమంది హీరోయిన్లు మాత్రం చాలా లాంగ్ స్టాండింగ్ ఉంటారు. దానికి కారణం ఏంటి? అంటే వాళ్ళు ఏ భాషనైతే ఎన్నుకొని పనిచేస్తున్నారో ఆ భాషలో మాట్లాడటానికి ఇష్టపడుతున్నారు. అట్ ద సేమ్ టైమ్ నటన పరంగా వాళ్ళు అప్ టు ద మార్క్ రేంజ్ మార్కులు సాధిస్తున్నారు. అలాంటి వారిలో ముఖ్యంగా నాకు తెలిసి మిడిల్ క్లాస్ మెలోడీస్ అంటూ మనల్ని పలకరించిన వర్షా బొల్లమ్మ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. నమస్తే. చాలా మంచిగా చెప్పారు. థ్యాంక్ యూ. లేదండి, నిజమే. ఇప్పుడు నా పాయింట్ కూడా హీరోయిన్స్ ఎక్కడి నుంచైనా రావచ్చు. కానీ వచ్చిన వాళ్ళు ఆ ప్రాంతానికి విలువిచ్చి ఆ భాషని కనుక నేర్చుకుంటే దానికి ప్రేక్షకులు దగ్గర నుంచి మద్దతు లభిస్తుంది. అది మీకు దక్కిందని నాకు తెలుసు. అందుకనే ఫస్ట్ అలాంటి ఒక ప్రశ్నతోనే స్టార్ట్ చేస్తున్నాను. ఎలాగా మీకు ఈ భాష మీద పట్టు వచ్చిందండి? ఫస్ట్‌లీ నేను ఇక్కడే ఎర్న్ చేస్తున్నాను. ద రీజన్ నాకు లైక్ ఇప్పుడు ఆహ్, చాలా థింగ్స్ ఉన్నాయంటే ఈ ఇండస్ట్రీ. సో, ఆబ్వియస్‌లీ అది ఒక యాజ్ అ మార్క్ ఆఫ్ రెస్పెక్ట్ నేను నేర్చుకున్నాను. ఫస్ట్ మూవీ నుంచే నేనే డబ్బింగ్ చెప్పుకున్నాను నా మూవీస్‌కి. అప్పుడు మేబీ అంత క్లారిటీగా నేను చెప్పలేదు. నాకిప్పుడు బాధ ఉంది. అది ఇప్పుడు చూసినప్పుడు తెలుస్తుందా మీకు? తెలుస్తుంది. క్లియర్‌గా తెలుస్తుంది. కానీ నేను ట్రై చేశాను. అప్పటి నుంచే ట్రై చేశాను. నా స్టాఫ్ అందరితో నేను తెలుగులోనే మాట్లాడతాను. మాక్సిమం ట్రై చేస్తాను. అదే మీరు ఇంకా బాగా అంటే ఇక్కడ తెలుగు కాకుండా ఇంగ్లీష్ మాట్లాడిన అర్థమవుద్ది అనుకున్న చోట కూడా కావాలని పట్టుబట్టి తెలుగులోనే మాట్లాడుతున్నట్టున్నారు. అవును. ట్రై చేస్తాను. మాక్సిమం ట్రై చేస్తాను. కానీ కొన్ని సార్లు వచ్చేస్తది. బట్ మాక్సిమం నేను తెలుగులోనే మాట్లాడడానికి ట్రై చేస్తాను. ప్రస్తుతం మీ సినిమా రిలీజ్ తమ్ముడితో ఉంది కాబట్టి తమ్ముడు గురించి ఫస్ట్ మాట్లాడదాం అండి. నిన్న మీ ప్రీ రిలీజ్ ఈవెంట్ తమ్ముడిలో డైరెక్టర్ గారు ఒక మాట అన్నారు. ఆ హీరోయిన్ వర్ష గారు నాకు కూతురుతో సమానం అని. చాలా పెద్ద మాట అండి. ఆయన కూడా చాలా పెద్ద ఏజ్ అతను కాదు, చాలా మిడిల్ ఏజ్ కుర్రోడు. ఆయన ఆ మాట అన్నప్పుడు నాకు చాలా మంచిగా అనిపించింది. ఒక హీరోయిన్ని తీసుకునే వామ్త్ ఏదైతే ఉందో అది నాకు వేణు శ్రీరామ్ గారిలో కనిపించింది. మీకు ఎలా అనిపించింది? అది ఒక పెద్ద విషయం అండి. లైక్ నా కూతురు దాకా అని చెప్పేది ఒక పెద్ద విషయం. అండ్ సార్ స్పాట్‌లో స్ట్రిక్ట్‌గా ఉంటే కూడా హీస్ అ వెరీ కేరింగ్ పర్సన్. అండ్ సార్‌కి అందరూ చుట్టూ ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలి. బట్ సార్‌కి సార్ ప్రాజెక్ట్ కూడా అంతే ముఖ్యం. కరెక్ట్. వెరీ ప్యాషనేట్ ఫిల్మ్ మేకర్. సో, సార్‌కి తెలుసు మనకి అందరికీ అక్కడ లొకేషన్‌లో ఇబ్బంది అవుతది. అండ్ చాలా డిఫికల్టీస్ వస్తది అని. కానీ హీ హ్యాడ్ టు డూ ఇట్. తర్వాత హీ వుడ్ షో దట్ ఫాదర్లీ సైడ్. నేను చాలా చాలా హ్యాపీ సార్‌తో వర్క్ చేసినందుకు. అమేజింగ్ హ్యూమన్ బీయింగ్. యాహ్! అందులో అయితే సార్‌ని డౌటే లేదు. నిజంగా లైక్ ప్రాపర్‌లీ తెలిస్తే మీకు తెలుస్తది దట్ హీ ఈస్ అన్ అమేజింగ్ హ్యూమన్ బీయింగ్. కోపం ఉంటది సార్‌కి. కానీ ఐ వుడ్ ఆల్సో లుక్ ఎట్ ఇట్ లైక్ ఇప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్‌కి కోపం వస్తే మేమంతా సీరియస్‌గా తీసుకోము. కరెక్ట్. బయట ఎవరికైనా వస్తే ఓకే, ఇది ఎందుకు మన మీద కోపం చూపిస్తున్నారు అని అనుకుంటాము. కానీ ఫ్యామిలీ మెంబర్స్ అలా చూపిస్తే అనుకోం కదా! సో, ఇట్ వాజ్ ఈజ్ వండర్‌ఫుల్ పర్సన్. నిజంగా బెస్ట్ హ్యూమన్ బీయింగ్ అండి. నాకు కూడా లాస్ట్ 15 ఇయర్స్‌గా తెలుసు పర్సనల్ లెవెల్‌లో. యెస్. ఈజ్ వెరీ నైస్ జెంటిల్‌మెన్ యాక్చువల్లీ. అయితే 'దిల్ రాజు' గారి ప్రొడక్షన్‌లో మీరు రెండోసారి చేస్తున్నారు. అవును. 'జాన్యులో' చిన్న క్యారెక్టర్ చేశారు. కానీ దానికి దీనికి ఉన్న వేరియేషన్ ఏంటి? అప్పటికి 'దిల్ రాజు' గారికి, ఇప్పుడు 'దిల్ రాజు' గారికి ఆహ్, వేరియేషన్ కాదు. ఒకటి కామన్ అంటే ఆర్టిస్ట్‌కి వాళ్ళ ప్రొడక్షన్‌లో ఇచ్చే రెస్పెక్ట్ ఈస్ ద సేమ్. నేనప్పుడు ఒక స్మాల్ పార్ట్ ఆ మూవీలో 'జానులో'. కానీ నాకు అంతే రెస్పెక్ట్ ఇచ్చారు. ఇప్పుడు కూడా అంతే రెస్పెక్ట్ ఇచ్చారు. అప్పుడు నన్ను తెలుగులో ఎవరికీ తెలీదు కూడా. అది మిడిల్ క్లాస్ మెలోడీస్ నేను షూట్ చేసేటప్పుడు షూటింగ్ టైంలోనే నేను అది దానికి షూట్ చేశాను. సో, అప్పుడు కూడా అంతే రెస్పెక్ట్, అంతే వార్మ్త్ ఇప్పుడు కూడా సేమ్. సో, అది మారలేదు. అయితే ఇప్పుడు 96లో మీరు చేసినప్పుడు అదే డైరెక్టర్. కానీ ప్రొడక్షన్ హౌస్ చేంజ్ అయింది. ఇట్స్ ఎ రీమేక్ అగైన్. ఇక్కడ శర్వానంద్, సమంత ఆ రేంజ్ మారినప్పుడు మీరు గమనించిన అంశాలేంటి మేడం? అలాంటి పెద్ద చేంజెస్ నేను పర్సనల్‌గా చూడలేదు. బికాజ్ నేను చేసిన సీన్స్ అంతా ఆల్మోస్ట్ ద సేమ్ ఉండింది. కరెక్ట్. మేబీ ఇప్పుడు సాంగ్ చూస్తే 'లైఫ్ ఆఫ్ రామ్' అండ్ అక్కడ సాంగ్ చూస్తే అది రేంజ్ చాలా వేరున్నాయి. ఇక్కడ ఆఫ్రికాకెళ్లారు. అవును. అలాంటి చేంజెస్ నేను చూసాను. కానీ ప్రేమ్ సార్ డైరెక్టర్ చాలా ఒక గ్రౌండెడ్ పర్సన్.
అండ్ సార్తో సార్ ఇమాజిన్ చేయండి 96 అని ఒక పెద్ద హిట్ తర్వాత కూడా సార్ నేను ఫస్ట్ రోజు ఎలా చూసానో అలానే ఉన్నారు, ఇంకా అలానే ఉన్నారు. మై అళగన్ ఏంటి అది కూడా ఇప్పుడు వచ్చింది, అది కూడా సూపర్ హిట్. ఈవెన్ నౌ సార్ అలానే ఉన్నారు. అండ్ సార్ మూవీస్లో మీరు చూసే ఒక ఆనెస్టీ, ఒక ఇన్నసెన్స్ ఉంది కదా, అది సార్ లైఫ్ లోనే ఉంటదట. ఉంటుంది. సో ఇస్ నాట్ చేంజ్. దాని స్టోరీ తెలుసా, ఆయన బ్యాక్గ్రౌండ్ స్టోరీ? యా ఐ నో హిమ్ పర్సనలీ. లైక్ సార్ని నాకు ఐ థింక్ ఆల్మోస్ట్ ఒక 8 years నుంచి తెలుసు. సో హీఈస్ అమేజింగ్. ఒక కథ కావాలి, ఒక కథ పుట్టాలి అంటే ఆయన ఒక వ్యక్తితో మాట్లాడతారు. అంటే ఒక ప్లంబర్ని అవును తీసుకొచ్చి సార్ ఇంటికి వచ్చే ప్లంబర్ తోని అసలు అతని జీవితంలో నుంచి ఒక కథ చూడటం అనేది ఇంకొకరి షూలో నుంచి మనం వెళ్ళి ఎలా అనేది చాలా పెద్ద విషయం. కరెక్ట్. అందుకనే వాళ్ళు అలా గ్రౌండెడ్గా ఉంటారేమో అనిపించింది. నేను లైఫ్లో అలాంటి పర్సన్ని చూడలేదు. ఒక్క లైక్ 1% యాటిట్యూడ్ రాలేదు. 1% ఎవరికైనా ఒక కొంచెమైనా వస్తుంది కదా, మేము హ్యూమన్ బీయింగ్స్ వస్తుంది, కానీ నో, జీరో. వర్ష బల్లమ్మ గారికి యాటిట్యూడ్ ఏ రేంజ్ లో మారుతా ఉండింది? యాటిట్యూడ్ టాపిక్ వచ్చింది కాబట్టి. యాటిట్యూడ్ అయితే లేదు, కానీ సమ్టైమ్స్ ఐఎమ్ లిటిల్ సైలెంట్ అయిపోతాను. ఎక్కువ మంది ఉంటే నాకు కొంచెం టెన్షన్ అవుతుంది. సో అప్పుడు మేబీ కొంచెం సైలెంట్ అవుతాను. అది యాటిట్యూడ్ కాదు. బట్ యాటిట్యూడ్ రావాల్సిన ఏంటి, లైక్ వీఆర్ ఆల్ డూయింగ్ అవర్ వర్క్ కదా. సో దానికి యాటిట్యూడ్ ఎందుకు రావాలి? వీఆర్ ఆల్ డూయింగ్ అవర్ జాబ్స్, అంతే. కానీ ఇప్పుడు ఈ జర్నీ 2015 నుంచి 2025 తెలియకుండానే 10 yearsకి వెళ్ళిపోయినాయి. దాదాపు నాకు తెలిసి ఒక 15 నుంచి 20 సినిమాలు చేశారు మీరు. తెలుగులోనే ఒక మంచి సినిమాలు చేశారు. ప్రతి ఒక్కరు కూడా వర్షాబలం ఉంటే ఆ క్యారెక్టర్కి న్యాయం చేస్తుందనే ఒక పేరు అయితే తీసుకొచ్చుకున్నారు. అది ఎలా సాధ్యపడింది మేడం? అంటే మీరు ఏమన్నా ప్రాక్టీస్ చేస్తారా? అంటే ఒక క్యారెక్టర్లోకి తీసుకునే ముందే వాట్ యువర్ హోంవర్క్? సో ముందైతే నేను స్టార్ట్ చేసినప్పుడు ఓకే ఇలాంటి క్యారెక్టర్సే చేసుకోవాలి అని ఒక ఏంటి తెలివి నాకు లేదు అప్పుడు. బికాజ్ ఫస్ట్ వచ్చేటప్పుడు నాకు ఎటువంటి గైడెన్స్ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. సో అప్పుడైతే ఐ థింక్ అలానే మూవీస్ కుదిరింది అనుకుంటా. బికాజ్ నేను అలాంటి ప్రాక్టీస్ ఏం చేయలేదు. కానీ విజిల్ మూవీ చేశాను. దానికి ఫుట్బాల్ ప్రాక్టీస్ కానీ అవంతా మేము చేసాము. ఒక 3 months చేసాము, లైక్ బూట్ క్యాంప్ లాగా అది. అండ్ ఇన్ జనరల్ ఐ థింక్ నేను చిన్నప్పటి నుంచే ఒక వెరీ ఎక్స్ప్రెసివ్ పర్సన్ అనమాట. నేను చిన్నప్పటి నుంచి వెన్ ఐ వాజ్ అ లిటిల్ గర్ల్ అప్పుడే నా రిలేటివ్స్ని, నా అంకిల్స్ని నేను మిమిక్ చేసేదాన్ని. ఐ వుడ్ మేక్ ఫన్ ఆఫ్ దెమ్ అండ్ చాలా ఐ వుడ్ ఇమోట్ అ లాట్ చిన్నప్పటి నుంచే. అంటే ఒక ఫస్ట్ బెంచ్ స్టూడెంట్ అని విన్నాను. ఫస్ట్ బెంచ్ స్టూడెంట్స్కి ఉండేది అంటే స్కూల్లో ఫస్ట్ బెంచ్, కాలేజ్లో ఒక 3rd 4th బెంచ్కి వెళ్ళిపోయి, ఐ మీన్ ఫస్ట్ టు 5th bench వరకు ఫస్ట్ బెంచర్సే అవుతారు. అవునా? అంటే ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ అన్న అంటే ఫస్ట్ స్కూల్లో ఉన్నప్పుడు ప్రాపర్ నిజంగా ఫస్ట్ బెంచ్. నాకే ఇప్పుడు ఆలోచిస్తే లైక్ అయ్యో ఎందుకు, బికాజ్ ఒక్కసారి నేను క్లాస్ మానిటర్ కూడా కొన్ని క్లాసెస్లో, అండ్ అప్పుడు నా ఫ్రెండ్స్ పేరే రాయాలి. సో నేను అలా చాలా ఫ్రెండ్స్ని ఐ లాస్ట్ అనుకుంటా బికాజ్ వాళ్ళ పేరు రాసి. కానీ తర్వాత కాలేజ్కి వెళ్ళినప్పుడు కొంచెం లైక్ స్టడీస్ కూడా మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చినప్పుడు స్టడీస్ కూడా ఉంటుంది, కానీ అలానే అల్లరి కూడా. అదే కానీ ఫస్ట్ బెంచర్స్కి మిగతా వాళ్ళందరూ పురుగుల్లాగా కనబడతారు. నిజమేనా మేడం? లేదు నాకు తెలుసు. మీరు అంటే మీరు పేరు రాసేటప్పుడు కానీ నేను ఎందుకు పేరు రాసానంటే నా పేరు వర్ష బొళ్ళమ్మ కదా. సో అప్పుడు ఆ బొళ్ళమ్మ పేరు పెట్టుకుని చాలా లైక్ బాయ్స్ కోఎడ్ స్కూల్లో కోఎడ్ చాలా బాయ్స్ నన్ను టీజ్ చేసేవారు. సో దానికి రివెంజ్ లాగా అదే రివెంజ్ ఎట్లాగైనా సరే వాడి పేరు రాయాలి బోర్డు మీద. ఎందుకంటే బొళ్ళమ్మ అంటే ఏమేమో లైక్ టీజ్ చేసేవారు. సో లైక్ మీరు టీస్ చేయండి నేను చూపిస్తా అని అలా. ఈ టాపిక్ బొల్లమ్మ అని వచ్చింది కాబట్టి బొల్లమ్మ, పొన్నప్ప, మండన్న, లైక్ ఇదంతా కూడా ఆ ఏరియాకి సంబంధించి. కొడగు అనే ప్లేస్ ఉంది కర్ణాటకలో. సో అక్కడ నుంచి వచ్చే అందరికి ఒక సెకండ్ నేమ్ అలా ఉంటుంది, కూర్గి నేమ్. అంటే అది ఫాదర్స్ నేమ్ కాదు. కాదు. సో మన నక్షత్రం ప్రకారం ఒక స్టార్ సైన్ లాగా సో అందరికీ ఉంటుంది. ఇప్పుడు నాకు అలవాటు అయిపోయింది. చిన్నప్పుడు నా స్కూల్లో ఉన్నప్పుడు చాలామంది నన్ను ఎట్పించేవారు ఆ పేరు ఇది.
కానీ ఇప్పుడు బాగుంది, ఇక్కడ అందరూ నన్ను తెలుగమ్మాయి అని అనుకుంటున్నారు, బొళ్ళమ్మ బొమ్మల. సో ఎప్పుడు ఇక్కడ కూడా అలా మాకు ఇంటి పేర్లు ఉంటాయిలేండి అలాగా yeah, అనుకొని yeah. So, అయితే మేడం ఇక్కడ సినిమాల్లోకి అసలు రావాలి అంటేనే ఒక ఆడపిల్ల అందులోను ఒక కల్చర్డ్ గర్ల్ రావాలంటే చాలా ఆలోచించే టైంలో మీరు వచ్చారు ఇండస్ట్రీకి. అట్ ద సేమ్ టైం 2015 ఆ ఏరియా అంటే ఇండస్ట్రీ మీద ఇంకా అంత మంచి ఒపీనియన్స్ లేవు, ఇప్పటికీ కూడా ఇంకా కొంచెం ఉంది. ఆ టైంలో మీరు ఎలాగా మీరు మేనేజ్ చేసుకొని అసలు మీకు ఇందులోకి రావాలని ఎలా అనిపించింది? నాకైతే చిన్నప్పటి నుంచి యాక్టింగ్ చేయాలని, ఈ ఇండస్ట్రీ ఇలా ఉంటుంది, ఇండస్ట్రీ అలా ఉంటుంది అని నాకు ఏం తెలీదు. అండ్ నాకు ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ కూడా లేదు. నా రిలేటివ్స్, డిస్టెంట్ రిలేటివ్స్లో కూడా ఎవరు ఫిల్మ్లో లేరు. సో దానివల్ల ఏమైందంటే నాకు ఇండస్ట్రీ ఎలా ఉంటుంది అని తెలీదు. ఇప్పుడు మూవీస్ ఉంటుంది, యాక్టర్స్ ఉంటారు, యాక్ట్ చేస్తారు, అంతే. దట్ ఈస్ ఆల్ ఐ నో. సో దానివల్ల నాకు పెద్దగా ఇండస్ట్రీ గురించి తెలియటం వల్ల తెలియకపోవటం తెలియకపోవటం వల్ల మమ్మీకి కూడా తెలీదు ఇండస్ట్రీ గురించి. సో వి వర్ లైక్ ఏముంటుంది. అండ్ మమ్మీ ట్రస్ట్స్ మీ కంప్లీట్లీ. సో దానివల్ల షీస్ లైక్ నీకు కావాలంటే నువ్వు చెయ్యి, ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ అని చెప్పారు. సో అంతే. మేబీ ఇండస్ట్రీ గురించి ఎక్కువ తెలియదు అప్పుడు. సో అదే అదృష్టం, ఎక్కువ తెలియకపోవటం బ్లిస్. ఎస్. అయితే ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను కర్ణాటక వైపు నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా పొడుగ్గా ఉంటారు. లైక్ అనుష్క గారు, దీపికా పాదుకోన్ అండ్ మిగతా వాళ్ళు చాలా మంది కూడా చాలా హైట్గా ఉంటారు. ఒక హీరోయిన్కి హైట్తో సంబంధం లేదని ప్రూవ్ చేశారు మీరు. అదైతే వాట్ ఈస్ యువర్ హైట్ మేడం తెలుసుకోవచ్చా? 5'3.5". 5'3.5" అది కూడా ఇంపార్టెంట్. అదే ఒక హాఫ్ కూడా మనకి ప్లస్ అవుతుంది. దానివల్ల ఎప్పుడు ఒక క్యారెక్టర్ రిజెక్షన్ కానీ అలాంటిది ఏం జరగలేదు మనకి? అలా ఏం అవ్వలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మన జనరేషన్లో ఆల్మోస్ట్ అందరూ నా హైటే ఉన్నారు. నాకంటే కొంచెం ఏంటి పొడుగా ఉంటారు, లేకపోతే ఆల్మోస్ట్ నా హైటే ఉంటారు. సో దానివల్ల నాకు అలా రష్మిక కూడా మీ హైటే ఉంటారు. నాకన్నా కొంచెం అదే ఐ మీన్ హాఫ్ ఇంచ్ 1 ఇంచ్కి కొద్దిగా. సో ఇప్పుడైతే అది ప్రాబ్లమే కాదు. అండ్ వీ హ్యావ్ యాపిల్ బాక్సెస్ అండ్ హీల్స్ ఉంది. సో అలా ప్రాబ్లమే కాదు. సో నాకు అది ఒక డ్రాబ్యాక్ అని ఎప్పుడు అనిపించింది. కానీ హీరోస్ 6 feet ఉంటారు, దానికి ఇంకా మంచిగా 1 inch స్టూల్స్, హీల్స్ అండ్ ఐ థింక్ ఇట్ లుక్స్ క్యూట్ ఆన్ స్క్రీన్. సో అది ప్రాబ్లమ్ లేదు. ఐ థింక్ నేనే కాదు, నిత్యా మేనన్ గారు షీ ప్రూవ్డ్ ఎవ్రీవన్ రాంగ్. కరెక్ట్. అప్పటి నుంచే స్టార్ట్ అయింది. అవును, అమ్మాయి కూడా షీ ఇస్ వెరీ టాలెంటెడ్. ఎస్. సో మీరు నిత్యా మేనన్ ని గుర్తు చేసుకుంటే ఏం గుర్తు చేసుకుంటారు? హర్ టాలెంట్. అమ్మాయి నేను అలా అడిగానంటే అమ్మాయి అసలు చంపేసిద్ది నన్ను. బట్ హర్ టాలెంట్, దట్ ఈస్ ది ఓన్లీ థింగ్ యూ రిమెంబర్ కదా. హైట్ ఏం ఉండదు. సో దట్స్. ఇకపోతే మేడం, ఇప్పుడు మీరు ఫస్ట్ తీసుకుని ఒక రెమ్యునరేషన్ గుర్తుంటే ఆ రెమ్యునరేషన్ ఎంత? ఫస్ట్ అంటే ఈ ఇండస్ట్రీలో లైక్ అప్పుడు తమిళ్లో 2 lakhs అనుకుంటా, లైక్ 10 years ago. అక్కడి నుంచి ఎన్ని రెట్లు పెరిగారు వర్ష గారు. కంగ్రాచులేషన్స్. అయితే ఇప్పుడు విజయ్ లాంటి హీరోస్తో చేసినప్పుడు అసలు మనం ఊహించని ఒక రేంజ్ ఆఫ్ సెలబ్రిటీస్ వాళ్ళు, మనకి అసలు ఏ ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకైతే చాలా ఎక్కువ కూడా. అదే సినిమా బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కలిసేవాళ్ళు, అప్పుడప్పుడు కలిసేవాళ్ళు అయితే పర్వాలేదు. కానీ అసలు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి అక్కడ వాళ్ళతో కలిసి పనిచేస్తున్నప్పుడు వాట్ ఈజ్ యువర్ ఎమోషన్స్? నాకు నేను ఫస్ట్ స్టార్తో పనిచేసిందంటే విజయ్ సేతుపతి సార్. సో అప్పుడు నాకు చాలా భయం ఉండింది. అది దట్ లైక్ ఇనీషియలీ. అండ్ ద ఫస్ట్ సీన్ నేను సార్తో చేసింది ఏంటంటే, మేము ఇద్దరం కార్లో కూర్చున్నాము అండ్ నేను సడన్గా వెళ్ళి బ్రేక్ చేయాలి, ఒక సెక్యూరిటీ గార్డ్ ముందు బ్రేక్ చేయాలి. అప్పుడు నాకు చాలా భయం ఉండింది, బికాజ్ నేను అప్పుడే డ్రైవింగ్ నేర్చుకున్నాను ఒక 3-4 months బ్యాక్. అండ్ సార్ సచ్ అ నైస్ హ్యూమన్ బీయింగ్. సేదు సార్ చాలా హీ నోస్ నాకు భయం ఉంది, అదంతా సార్కి తెలుసు, నా కళ్ళలోనే తెలిసిపోతుంది. సో హీ గేవ్ మీ సో మచ్ కాన్ఫిడెన్స్. సార్ ఇస్ లైక్ నువ్వు చెయ్యి, నాకు తెలుసు నువ్వు చేస్తావు, చెయ్యి. అండ్ ప్రేమ్ సార్ వచ్చారు, డైరెక్టర్ వచ్చి, లేదు సేతు మేము డూప్ వచ్చి కావాలంటే చేసుకుంటామంటే, సార్ ఇస్ లైక్ చేస్తుంది, నువ్వు చేస్తుంది, నేనున్నాను కదా. అండ్ హీ మేడ్ మీ డూ ఇట్. అప్పుడే నాకు ఒక ఏంటి ఒక యాక్టర్ అంటే, పెద్ద యాక్టర్ అంటే ఇలా ఉంటారు,
యాటిట్యూడ్ ఉంటుంది, అదంతా అక్కడే పోయింది. ఆ రోజుతోనే ఆ రోజుతోనే పోయింది. ఐ వాజ్ లైక్ ఓకే, వాళ్ళు కూడా హ్యూమన్ బీయింగ్స్. అండ్ సార్ సేదు సార్ ఈజ్ లైక్ టూ అమేజింగ్, టూ గుడ్. ఫస్ట్ మీకు భయపట్టింది విజయ్ సేతుపతి గారు అంటారు. అవును. సో దాని తర్వాత నేను ఏంటి నయనతార మ్యామ్ అండ్ విజయ్ సార్ని కలిసినప్పుడు దానివల్ల నాకు కొంచెం అట్లీస్ట్ కాన్ఫిడెన్స్ వచ్చింది. సో దే ఆర్ ఆల్సో గుడ్ హ్యూమన్ బీయింగ్స్ అని. అండ్ విజయ్ సార్ ఈస్ వెరీ వెరీ స్వీట్, వెరీ స్వీట్. నయన్ మ్యామ్ ఆల్సో. సో కానీ కర్ణాటకలో పుట్టారు, ఫస్ట్ తమిళనాడుకి ట్రావెల్ చేశారు, తర్వాత మళ్ళీ కన్నడలో కొన్ని సినిమాలు చేశారు. మలయాళంలో చేశాను, మలయాళంలో, తర్వాత తెలుగులో చేశాను, ఇప్పుడు కన్నడలో ఒకటి చేస్తున్నాను. సౌత్ ఇండియా మొత్తాన్ని అలా గ్రాప్ చేసేస్తున్నారు వర్ష గారు. సౌత్ ఇండియా నన్ను లైక్ కౌగిలించు. ఒక మంచి బేబీ లాగా కౌగిలించేసుకుంది. యా యా. అయితే మేడం, ఈ 4 లాంగ్వేజెస్ చేశారు కదా, విచ్ వన్ ఇస్ ద, నేను విచ్ వన్ అని నేనే క్వశ్చన్ మార్క్ పెట్టను. అంటే వాటి 4గిట్లోని మీరు నేర్చుకున్న అంశాలు ఏంటి? అంటే డిఫరెంట్ ఒక్కొక్క ఏరియాని బట్టి కూడా ఉంటుంది, ప్రాంతాన్ని బట్టి కూడా ఉంటుంది. మీరు ఇప్పుడు 4 లాంగ్వేజెస్ మాట్లాడతారా? యా యా, నేను అన్ని లాంగ్వేజెస్ మాట్లాడతా. മലയാളം కూడా? മലയാളം കൂടെ. ഞാൻ നന്നായിട്ട് മലയാളം വർത്താനം ചെയ്യാം. సో ఐ స్పీక్ మలయాళం. అండ్ ముందు నుంచే నాకు తెలీదు, నేను అక్కడికి వెళ్ళి నేను వర్క్ చేసినప్పుడు అది నేర్చుకున్నాను. తమిళ్ అండ్ మలయాళం నేను రాస్తాను. బికాజ్ అప్పుడు తమిళ్లో ఆర్టికల్స్ రాస్తే నాకు జస్ట్ నా పేరు ఎలా ఎలా స్పెల్ అవుతుంది అని నాకు అప్పుడు తెలుసు. బట్ నాకు ఏం రాసింది అనేది క్యూరియాసిటీ. సో దానికి నేనేం చేశానంటే అదొక ఇది పిల్లలకి వస్తుంది కదా, సో అది తీసుకుని ఐ ప్రాక్టీస్ అండ్ అది నేర్చుకున్నాను. మలయాళం కూడా అది కొంచెం డిఫికల్ట్, కానీ యా యా నేను అది కూడా నేర్చుకున్నాను. సో కానీ నేను బెంగళూరు వచ్చినప్పుడు నాకు కన్నడ బాగా డిఫికల్ట్ అనిపిస్తుంది తమిళ్ కంటే కూడా. కన్నడ అండ్ తెలుగు లిపి ఆల్మోస్ట్ సేమ్ ఓకే, లిపికిను సంబంధమే ఉండదండి మాటకి. అవునా? బేడ అంటారు అన్నిటికి. బేడ 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 బేడ, అవును, కొంచెం కరెక్ట్. నాకు కూడా చాలా మంది మీకు కన్నడ వస్తుంది కదా, సో తెలుగు ఈజీగా వచ్చేస్తుంది అని. కాదు, లిపి ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది, కానీ మాట్లాడడానికి చాలా వేరియేషన్, చాలా. అది గమనించారా మీరు? యా, చాలా ఇది డిఫరెన్స్. ఇప్పుడు ఈ 4 లాంగ్వేజ్ లో విచ్ వన్ ఇస్ ద స్వీటెస్ట్ లాంగ్వేజ్? మాట్లాడడానికి తెలీదు, కానీ పాట నాకు తమిళ్లో నచ్చుతుంది చాలా. లైక్ సాంగ్స్, పాత సాంగ్స్ తమిళ్లో, ఇళయరాజా సార్ సాంగ్స్, అదేదో ఒక అది చెప్పగానే పోయిటరీ లాగా ఉంటుంది. సో దట్ ఈస్ వాట్ ఐ జెన్యున్లీ లైక్. అండ్ ఇండస్ట్రీలో ఏం నేర్చుకున్నానంటే మలయాళం ఇస్ వెరీ క్విక్ అండ్ ఫాస్ట్ గా. అక్కడ ఒక 5-6 షెడ్యూల్స్ ఉండవు, ఒక్క షెడ్యూల్ లోనే మొత్తం లైక్ ఒక 25 days కూడా చాలా కాంపాక్ట్ గా ఉంటుంది. కానీ దే డోంట్ కాంప్రమైజ్ ఆన్ ఎలాంటి ఎక్విప్మెంట్స్, ఏం కాంప్రమైజ్ ఉండదు. లైక్ అన్నీ ఉంటాయి, బట్ కానీ న్యాచురల్ గా ఎక్కువ తీయడానికి ప్రిఫర్ చేస్తాం. అవును రైట్. యా, మనం అంతా ఇక్కడ స్టూడియోస్ లో తీసేది, వాడు అక్కడ న్యాచురల్ గా ప్రిఫర్ చేస్తాం. కరెక్ట్. ఎర్లీ మార్నింగ్ 4 కైనా వచ్చేస్తారు, అక్కడ స్టార్ ఇమేజ్ ఏమి ఉండదు. అవును రైట్, కరెక్ట్. కన్నడ నేను ఒక్కడే మూవీ చేశాను, సో నాకు ఎక్కువ తెలియదు. బట్ దే ఆర్ లిటిల్ మోర్ లేడ్ బ్యాక్, ఇంకా కొంచెం. కానీ ఒక కన్నడ అమ్మాయిగా పుట్టిన అమ్మాయికి కన్నడలో లేట్గా ఛాన్సెస్ వచ్చి మిగతా అన్ని భాషల వాళ్ళు ఎంత మంచిగా తీసుకుంటున్నప్పుడు, అరే వై నన్ను కన్నడ పీపుల్ ఎందుకు తీసుకోవట్లేదు అనేది అట్లాంటిది నాకు క్వశ్చన్ మార్క్ ఉండిందా మీకు? అలా లేదు, ఎందుకంటే చాలా మంది నేను ఫస్ట్ తమిళ్ అమ్మాయి అని అనుకున్నారు, తర్వాత మలయాళం అమ్మాయి అనుకున్నారు, తర్వాత ఇప్పుడు ఫుల్ 5 years నుంచి తెలుగు అమ్మాయి అని అనుకుంటున్నారు, విచ్ ఇస్ అ బ్యూటిఫుల్ థింగ్ కదా. వీఆర్ నాట్ స్టక్ టు వన్ లాంగ్వేజ్. వర్ష బోలమ్మ నాట్ ఇన్ కన్నడిగా అండ్ హీస్ ఇండియన్. అలా యా ఐఎమ్ ఇండియన్ సిటిజన్. సో అండ్ చాలా సార్లు నేను వింటాను లైక్ ఇక్కడే తెలుగు అమ్మాయిలకి ఎక్కువ ఆపర్చునిటీస్ ఇవ్వాలి అని, విచ్ ఐ కంప్లీట్లీ అండర్స్టాండ్. అండ్ నాకు కూడా ఐ నో సో మెనీ టాలెంటెడ్ తెలుగు యాక్టర్స్, చాందిని, శివాత్మిక, సాన్వి, చాలా మంది ఉన్నారు హు ఆర్ లైక్ రియలీ టాలెంటెడ్. సో ఐఎమ్ ఆల్ ఫర్ ఎక్కువ ఆపర్చునిటీస్ ఇవ్వండి, బికాస్ దే ఆర్ ఫ్రమ్ హియర్ డెఫినెట్లీ. బట్ దాన్ని ఒక నెగటివ్ దీంట్లో కూడా చెప్తారు, లైక్ ఎలా అంటే ఎక్కడెక్కడి నుంచి వచ్చేస్తారు అని. దట్ ఈస్ వెరీ హర్ట్ఫుల్. అది ఇమ్మెచ్యూర్ పీపుల్
బికాజ్ అలా చెప్పడం కరెక్ట్ కాదు. బికాజ్ ఈ ఇండస్ట్రీ, ఎస్పెషలీ ఇండస్ట్రీలో కరెక్ట్ కరెక్ట్ దెర్ ఇస్ నో బౌండరీ. మనం ఇక్కడ నుంచి హిందీకి వెళ్ళి వర్క్ చేస్తాము, అక్కడి వాళ్ళు ఏంటి తమిళ్లో వర్క్ చేస్తారు, తమిళ్ వాళ్ళు తెలుగులో వర్క్ చేస్తారు, తెలుగు వాళ్ళు తమిళ్. సో ఇట్స్ జస్ట్ లైక్ సచ్ అ బ్యూటిఫుల్ మెల్టింగ్ పాట్. సో దాన్ని ఒక నెగటివ్గా ఒక ఇట్స్ స్టోరీ టెల్లింగ్ ఇండస్ట్రీ. యా స్టోరీ టెల్లింగ్ ఇండస్ట్రీకి లాంగ్వేజెస్ సార్ వచ్చి కన్నడలో డెబ్యూ చేశారు, తెలుగులో డెబ్యూ చేసి కన్నడ and తెలుగులో డెబ్యూ బాపు చేశారు. గారు. శ్రీదేవి గారు ఎక్కడ ఫేమస్ అయ్యారు. సో ఇట్స్ ఏంటి ఈ ఇండస్ట్రీకి అలాంటి ఒక బ్యారియర్, ఒక బౌండరీ లేదు. బట్ ఐ స్టిల్ వాంట్ మై తెలుగు ఫ్రెండ్స్, తెలుగు అమ్మాయికి ఎక్కువ ఛాన్స్ దొరకాలి డెఫినెట్లీ. బికాస్ దే ఆర్ టాలెంటెడ్. Correct. దానికోసం, బికాస్ దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ చాలా బాగా చెప్పారు తెలుగు అమ్మాయిల గురించి. ఈ మధ్య కూడా చాలా మంది తెలుగు అమ్మాయిలు కూడా వస్తున్నారు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దెమ్, ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఫర్ దెమ్. నాకున్నారు, నా ఫ్రెండ్స్ ఉన్నారు, చాలా అమ్మాయిలు ఉన్నారు, అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దెమ్. అండ్ జస్ట్ వాళ్ళు తెలుగు అమ్మాయిలని ఏంటి ఆపర్చునిటీ ఇవ్వండి అని కాదు, బికాస్ దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ హ్యూమన్ బీయింగ్స్, ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్. సో అది యా దట్ ఈస్ ఫెంటాస్టిక్ అండి. తెలుగు అమ్మాయిలకు కూడా ఎంత మంచి టాలెంట్ ఉందని చెప్పారు. వాళ్ళకి అవకాశం ఇవ్వమని చెప్పట్లేదు మీరు, వాళ్ళ టాలెంట్ ఉన్న వాళ్ళకి అవకాశం ఇవ్వమన్నారు. దట్స్ యువర్ నిజంగా కూడా చాలా, బికాజ్ ఐ అప్రిషియేట్ టాలెంట్. నిజంగా కూడా అంటే మీ మంచి మనసుకి ఇది ఒక ఉదాహరణ. ఎందుకంటే నా పని ఏదో నేను చూసుకుంటున్నాను, నాకు అవకాశం రావాలనుకోకుండా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఫైట్ చేయడంలో తప్పలేదు. దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్, ప్లీజ్ గివ్ దెమ్ ద ఛాన్స్ అంటున్నాను. బికాజ్ నేను వాళ్ళతో మాట్లాడ్డాను, నాకు తెలుసు వాళ్ళకి ఎంత లైక్ దే వాంట్ టు వర్క్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. అండ్ యా ఐ థింక్ ఇట్స్ హై టైం. కానీ తెలుగు వాళ్ళు అనగానే కొన్ని పాత్రలు చేయలేరు, కొన్ని డ్రెస్సులు వేసుకోలేరు, కొన్ని లాంగ్వేజ్కి సంబంధించి కానీ కొన్ని వాటికి సూట్ అవ్వరు అనేది కూడా ఒకటి ఉండింది. యా దట్ ఇస్ అదే చెప్తున్నా. సో ఎలా స్టార్ట్ అయింది, ఎలా లైక్ వేరే ఇండస్ట్రీ నుంచి తీసుకొచ్చారంటే బికాస్ దేవర్ మోర్ ఏంటి మోర్ కంఫర్టబుల్ డూయింగ్ సర్టన్ ఏంటి రోల్స్ ఆర్ సర్టన్. యా సో దానివల్లనే స్టార్ట్ అయింది. ఇట్స్ నాట్ లైక్ కరెక్ట్ చెప్పారు మీరు. సో దానివల్ల స్టార్ట్ అయింది, బట్ ఇప్పుడు మారుతుంది, కొంచెంగా మారుతుంది. ఇక్కడ కూడా దీన్ని కూడా ఒక ఇండస్ట్రీ లాగా వేరే ఇదివరకు లాగా ఆలోచించట్లేదు నేను అనుకుంటుంది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇస్ వెరీ సేఫ్ ఇండస్ట్రీ అనేది ఇప్పుడు తెలుస్తుంది అందరికీ. అన్ని చోట్ల ఉంటాయి ప్రాబ్లమ్స్ అనేవి. వర్ష బొల్లమ్మ గారు ప్రాబ్లమ్స్ ఎక్కడ ఫేస్ చేశారు? ప్రాబ్లమ్స్ అంటే లైక్ కొన్నిసార్లు మనకి ఇలాంటి క్యారెక్టర్స్ చేస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది, ఇలాంటి రోల్స్ ఇలాంటి మూవీస్లో చేస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది. కానీ బికాస్ ఆఫ్ మల్టిపుల్ రీజన్స్ ఆ ఆపర్చునిటీస్ రాదు. సో అప్పుడు లైక్ యు గెట్ డీమోటివేటెడ్ డెఫినెట్లీ. కానీ చాలామంది వచ్చి మీరు ఆ మూవీలో చాలా బాగా చేశారు, ఈ క్యారెక్టర్ చాలా బాగుంది, ఈ సీన్లో చాలా బాగా చేశారు అని చెప్పేటప్పుడు ఇట్స్ అ వెరీ మోటివేటింగ్ ఫ్యాక్టర్. సో కొన్నిసార్లు ఆపర్చునిటీస్ వల్ల వెన్ యూ గెట్ సాడ్ కదా, అప్పుడు చాలామంది గుర్తు చేస్తారు మీకు వస్తుంది, యూర్ డూయింగ్ గుడ్, మీరు మంచి రోల్స్ చేస్తున్నారు. సో ఐ థింక్ ముందు అలాంటి ఒక మైండ్ సెట్ ఉంది, ఎందుకు నాకు ఇలాంటి రోల్స్ రావట్లేదని. ఇప్పుడు ఐమ్ వెరీ హ్యాపీ. ఇప్పుడు తమ్ముడులో కూడా నాకు చాలా ఒక మంచి రోల్ వచ్చింది. అండ్ నేను చాలా లేట్ బ్యాక్గా నాకు వచ్చే మంచి రోల్స్ని చేస్తూ ఒక వర్ష అంటే ఒక గుడ్ పర్ఫార్మర్ అనే ఒక పేరు నాకు కావాలి. ఒక ఫ్యూచర్లో ఒక 5 years తర్వాత వర్ష ఈజ్ లైక్ అన్ అమేజింగ్ పర్ఫార్మర్ అనే ఒక పేరు రావాలి. దట్ ఈస్ మై ఓన్లీ లైక్ ఇంటెన్షన్. వాట్ ఈస్ ద తమ్ముడులో వాట్ ఈస్ ద హైలైట్స్ ఆఫ్ యువర్ క్యారెక్టర్ అనుకుంటున్నారు? అది నేను చెప్పకూడదు. పేపర్ రిలీజ్ మేడం సినిమా చెప్పొచ్చు. బట్ దెర్ ఇస్ ఒక న్యూ ఏంటి వర్జన్ మీరు చూస్తారు మూవీలో. అండ్ జై అనే క్యారెక్టర్కి షీఈస్ ద డ్రైవింగ్ ఫోర్స్, చిత్ర ఒక డ్రైవింగ్ ఫోర్స్. అండ్ చిత్ర జైకున్న ఒక ప్యూర్ అన్కండిషనల్ బాండ్ ఏముందో అది ఐ థింక్ వన్ ఆఫ్ ద హైలైట్స్ మూవీలో. దట్ బాండ్ దట్ దే షేర్ ఈజ్ చాలా 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 మంచి బాండ్. మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. And there are certain scenes that are very beautifully written.
వెరీ నైస్. యా. అయితే నితిన్ లాంటి హీరో వెన్ హీ కేమ్ టు ఇండస్ట్రీ 16-17కే వచ్చేసారు. చాలా మంచి సక్సెస్లు అవును. చూశాడు. దానికంటే ఎక్కువ ఫెయిల్యూర్స్ కూడా చూశాడు. స్టిల్ హీస్ అదే గ్రౌండ్ మీద ఉంటాడు. చాలా ఇంకా పోరాడుతూ ఉంటాడు. ఆ ఫైటింగ్ స్పిరిట్ మీకు తెలుసా ఏమన్నా? ఫైటింగ్ స్పిరిట్ గురించి తెలియదు, బట్ హీఈస్ సమ్వన్, నితిన్ సార్కి ఈగో లేదు. కరెక్ట్. నేనే అందరికన్నా నేనే ఇలా నేను అది నేను ఇది అనే ఈగో లేదు. ఐ థింక్ దానివల్ల ఈవెన్ వెన్ హీస్ గోయింగ్ త్రూ లైక్ హార్డ్షిప్, సార్ ఇస్ లైక్ ఐ విల్ కమ్ బ్యాక్, పర్లేదు. అండ్ హీస్ సచ్ అ నైస్ పర్సన్, సచ్ అ కైండ్ పర్సన్. నేను కూడా ఐఎమ్ వెయిటింగ్ దట్ తమ్ముడు సార్కి ఒక ఏంటి కమ్బ్యాక్ మూవీ లాగా ఉంటుంది అని. బికాజ్ సార్కి అయితే హీస్ ఆల్వేస్ స్మైలింగ్. ఎప్పుడు ఏంటి ఇలా జరుగుతుంది అని ఒక బాధలో హీ వుడెంట్ పుట్ హిస్ టీమ్మేట్స్ త్రూ దట్. అందరితో నవ్వుతూ, అందరిని మోటివేట్ చేస్తూ, హీఈస్ ఆల్వేస్ లైక్ దాట్. కానీ నితిన్ గారితో వర్ష బొల్లమ్మ కుళ్ళు జోకులు వేస్తుంది అని చెప్పేసి వర్షనే స్టేట్మెంట్ ఇచ్చింది. అన్నీ నేనే చెప్పేస్తాను, నా గురించి అన్నీ నేనే చెప్పేస్తా, ఎవరు చెప్పక్కర్లేదు. అదే చెప్తున్నా, ఎవరికి అవకాశం కూడా ఎవరు, మీరు మీకు మీరే చెప్పేస్తా ఉంటారు. ఎలాంటి కుళ్ళు జోకులు వేసేవాళ్ళు మేడం? అంటే లైక్ ఒకటి ఇప్పుడు వాట్ ఈస్ బ్లూ బట్ నాట్ హెవీ? బ్లూ వాట్ ఈస్ నాట్ హెవీ ఏంటి మేడం? నాకు తెలీదు. లైట్ బ్లూ. అమ్మో, ఇది నిజంగా మంచి జోకే మేడం, ఇది కుళ్ళు జోకేం కాదు. ఓకే, నాట్ హెవీ అంటే లైట్. అంటే దీన్ని మనం ఆలోచించాం కదా, బ్లూలోనే ఆలోచిస్తాం. అండ్ ఇంకొకటి స్టేజ్ లోనే చెప్పాను, లయా అనే పేరుని ఉల్టా చేస్తే ఐ లవ్ యూ మ్యామ్ అని చెప్పి. సో ఇలాంటి ఇమాజిన్, ఇప్పుడు అది అర్థం కావడానికి టైం పడుతుంది లయా కూడా. ఇలా ఇమాజిన్ ఇలాంటి జోక్స్ ఒక 45-50 days నేను ఒక పర్సన్కి చెప్తుంటే ఎలా ఉంటుంది వాళ్ళ సిచ్యువేషన్? అమ్మ వస్తుందిరా బాబు, ఏదో చెప్తుంది, ఎందుకు వచ్చిన గొడవ, బ్రెయిన్ పని చెప్పాలనుకుంటారు. కానీ అక్కడ నెట్వర్క్ ఏం లేదు కాబట్టి సార్కి ఇదే ఎంటర్టైన్మెంట్. సో ఇట్స్ లైక్ అయ్యో సరే. కానీ మొత్తానికి చాలా నాలెడ్జ్ ఇచ్చారు అయితే నితిన్ గారికి, చాలా నాలెడ్జ్ షేర్ చేశారు. నాలాగా థింక్ చేయడం స్టార్ట్ అయింది సార్ మైండ్ లో. ఎవరైనా ఇలాంటి జోక్ చెప్తే హిల్ బి లైక్ ఓ ఇలా ఆలోచించాలి అని ఒక ఐడియా. అంటే ముందు బ్లూ కాకుండా మీరు అడిగిన క్వశ్చన్ లోని ఇంకొక పాయింట్ అడగాలి. ముందు కొంచెం ఇంటెలెక్చువల్ గా ఆలోచించేవారు, ఇప్పుడైతే ఎవరైనా ఇలాంటి క్వశ్చన్స్ అడిగితే అట్లీస్ట్ హీ నోస్ వర్షలాగా ఆలోచించాలి. అమ్మ బాబాయ్, ఇట్స్ నైస్ యాక్చువల్లీ. కానీ బాగుంది యాక్చువల్లీ, ఇట్స్ వెరీ లైట్ హార్టెడ్. నాకు ఎలా అంటే నా చుట్టూ ఉన్న వాళ్ళు ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. ఐ విల్ కీప్ లైక్ ఏంటి, నా మమ్మీని కూడా నేను టీస్ చేస్తూ ఉంటాను. అంటే ఎవరో ఒకళ్ళు ఉండాలి పక్కన టీస్ చేయడానికి, ఉండాలి. ఆ రోజుకి ఇన్నని పెట్టుకుంటారా? రోజుకి ఒక 10 అట్లీస్ట్ ఒక మినిమం 5 మెంబర్స్ అలా ఉండాలి. ఇవాళకి అయినాయా? ఇప్పటికే లేదు ఇంకా నేను ఒక్కడేనా? ఫస్ట్ నేనేనా ఇవాళ? థ్యాంక్ యూ. అయితే మేడం, కానిస్టేబుల్ కనకం అని నిన్న చూశాను, వెరీ ఇంట్రెస్టింగ్ ఉంది. ఎప్పుడో రిలీజ్ అయ్యేదానికి ఈ తమ్ముడికి మధ్యలో అది ఎందుకు రిలీజ్ అయింది ఆ గ్లిమ్స్? దాని మీద అది యాక్చువల్లీ నేను దాని గురించి చెప్పకూడదు. అండ్ చెప్పట్లేదు, నేను అడుగుతున్నాను, చెప్పండి. అలా కాదు, అంటే వేరే ఒక ప్లాట్ఫామ్లో ఆ సేమ్ ఒక బ్యాక్గ్రౌండ్ ఉన్న ఒక సిరీస్ రిలీజ్ అయింది. అండ్ అది G5లో అనుకుంటా, PC మీనా. యా, సో అయింది. అండ్ అది మన వరల్డ్కి చాలా దగ్గర ఉంది. అండ్ దానివల్ల కొంచెం అన్రెస్ట్ అయింది. సో దానికోసం ఒక లైక్ అది మేము యాక్చువల్లీ స్టార్ట్ చేసాము ముందు అని ఒక చిన్న గ్లిమ్స్ లాగా పెట్టాము. అండ్ చెప్పాలి, ఈటీవీ టీమ్ అంత మంచోళ్ళు. లైక్ ఇఫ్ యూ వర్క్డ్ విత్ ఈటీవీ యూ విల్ నో సచ్ నైస్ పీపుల్. రియలీ నిజంగా చెప్తున్నాను, సచ్ ప్రొఫెషనల్ అమేజింగ్ పీపుల్. కరెక్ట్. వాళ్ళతో మీరు ఎవరు? సాయి నితిన్ గురించి చెప్తున్నారా? ఎస్, సాయిబాబా గారు ఈజ్ అ జెంటిల్మెన్. మీరు జెంటిల్మెన్ అంటే సార్ని చూపించవచ్చు. అంత ఒక
అమేజింగ్ హ్యూమన్ బీయింగ్. నిజంగా ఐ డోంట్ నో, ఐ నెవర్ సెడ్ సో మచ్ సచ్ గుడ్ థింగ్స్ అబౌట్ ఎనీవన్ అనుకుంటే. సచ్ అమేజింగ్ హ్యూమన్ బీయింగ్స్. అండ్ నాకు ఐ వుడ్ నాట్ వాంట్ టు సీ దెమ్ గో త్రూ దీస్ థింగ్స్. ఇలాంటి నెగటివిటీ వాళ్ళకి రాకూడదు. ఐమ్ జస్ట్ బట్ విల్ కమ్ బ్యాక్. కానీ ఇట్లాంటిది ఎప్పుడు మీరు చూసుంటారేమో ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఇలాంటి దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. దిస్ ద ఫస్ట్ టైం ఐవ్ సీన్ సంథింగ్ హ్యాపెనింగ్, సంథింగ్ లైక్ దిస్ హ్యాపెనింగ్. నెగటివే కానీ ఇట్స్ ఓకే. వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. మేము చాలా అంటే సేమ్ కాంటెంట్ కి దగ్గరగా ఉందన్నా లేకపోతే కంటెంట్ లేదు, కానీ అది ట్రైలర్ వచ్చినప్పుడు ఇట్ వాజ్ ఎగ్జాక్ట్లీ లైక్ మేము ఊహించుకున్న ఒక వరల్డ్ ఎలా ఉంటుంది అలానే ఉంది. అట్లీస్ట్ ద ట్రైలర్. మేబీ సిరీస్ అలా లేదంట అని చెప్పారు. ఏంటి స్టోరీ చాలా డిఫరెంట్గా ఉంది, బట్ ద వరల్డ్ ఇస్ ద సేమ్. పర్లేదు అంటే అప్పుడు మీకు ఇంకొక మంచి ఎగ్జామ్ ఎవరు బాగా చేస్తారు ఇదొక మీకు మంచి ఇలా పాజిటివ్ వేలో ఆలోచించాలేమో. ఇప్పుడు అయిపోయింది, ఇప్పుడు ఏం చేయలేము. ఇప్పుడైతే పాజిటివ్గానే ఆలోచించాలి. ఇప్పుడు నెగిటివ్ ఆలోచించి ఏం లైక్ యూజ్ లేదు. పాజిటివ్గానే ఆలోచించాలి. అండ్ పర్లేదు అయిపోయింది. బట్ మేము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము. మన కంటెంట్ చాలా బాగుంది, చాలా కొత్తగానే ఉండబోతుంది. అండ్ తొందరగా తెలుస్తుంది. వర్షాబల్లమ్మ ఈ 10 yearsలో ఒక సినిమాకి సంబంధించి ఫుట్బాల్ నేర్చుకుంది, ఇంకో సినిమాకి సంబంధించి కిక్ బాక్సింగ్ నేర్చుకుంటుంది. ఇప్పుడు ఈ తమ్ముళ్ళు కిక్ బాక్సింగ్ నేర్చుకున్నారు. ఇప్పటివరకు మొత్తం ఎన్ని చేశారు? వాట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్ అబౌట్ ద కిక్ బాక్సింగ్? అంటే నాకు ఫస్ట్ నుంచే చిన్నప్పటి నుండి కరాటే నేర్చుకోవాలని ఒక ఆశ ఉంది, కానీ నేర్చుకోలేదు చిన్నప్పుడు. అండ్ తర్వాత మూవీస్లో బిజీ అయిపోయాను. అండ్ ఫైనలీ ఇప్పుడు మేము ఫారెస్ట్లో షూట్ చేస్తున్నాము. అండ్ దర్స్ గోయింగ్ టు బి అ లాట్ ఆఫ్ ఏంటి రన్నింగ్ అండ్ ఆల్ దట్. సో దానికి ఇంకా కొంచెం నేను జిమ్ వెళ్తాను, కానీ ఒక ఇంకా ఫిట్ అవ్వాలంటే దర్ షుడ్ బి ఎక్స్ట్రీమ్ ఏంటి యాక్టివిటీ ఉన్న ఏదైనా ఒక ఇది నేర్చుకోవాలి అని నాకు ఉంది. సో కిక్ బాక్సింగ్ ఇస్ సంథింగ్ ఐ వాంటెడ్. మార్షల్ ఆర్ట్స్, మెయిన్లీ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నామని. సో అక్కడ బెంగళూరులో నాకు ఒక మంచి కోచ్ దొరికారు. ఈజ్ అమేజింగ్. అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ 1.5 years అయింది నేను స్టార్ట్ చేసి. ఐ ఎంజాయ్. అంటే సినిమా కోసం నేర్చుకున్నారా? సినిమా అంటే సినిమాకి కొంచెం ఫిట్ అవ్వాలి, ఇంకా ఫిట్ అవ్వాలని నేర్చుకోవడం స్టార్ట్ చేశాను, కానీ అది కంటిన్యూ చేశాను. అది షూట్ అయిపోయింది, కానీ ఇంకా కంటిన్యూ చేస్తున్నాను. అండ్ ఐ థింక్ ఇప్పుడు మై మోస్ట్ ఫేవరెట్ యాక్టివిటీ అంటే కిక్ బాక్సింగ్. మేడం నాకు తెలిసి ఓకే కిక్ బాక్సింగ్లో అంటే మెళకువలు అంటే ఏ రేంజ్ వరకు నేర్చుకుంటారు? నేను నేర్చుకుంటూనే ఉంటాను. లైక్ ఐ వాంట్ టు ఏంటి ఫ్రెండ్లీ స్పార్స్ మేబీ చేస్తాను. ఇట్స్ ఒకటి విమెన్కి చాలా ఇంపార్టెంట్ ఏదైనా ఒక మార్షల్ ఆర్ట్ ఆర్ ఏదైనా ఇలాంటి ఒక ఇది నేర్చుకోవడం. బికాజ్ అది నేర్చుకుని ఒక 5-6 monthsలోనే నాకు తెలుసు నా కాన్ఫిడెన్స్ ఎలా చేంజ్ అయిందని. ఐఎమ్ నాట్ సేయింగ్ నేను రోడ్లో ఎవరికైనా వెళ్ళి కొడతానని చెప్పట్లేదు, కానీ ఆ మెంటలీ అదొక కాన్ఫిడెన్స్ పెరిగింది ఎక్కువ. లైక్ ఇప్పుడు కూడా 1.5 years తర్వాత ఐ నో అట్లీస్ట్ సెల్ఫ్ డిఫెన్స్ నేను చేయగలను. లైక్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీ ఉమెన్ షుడ్ లెర్న్. కానీ మీరు ఇక్కడ ఇంత జర్నీ చేసిన తర్వాత, ఇంత సమాజం చూసిన తర్వాత, ఇంత మనీ ఎర్న్ చేసిన తర్వాత కూడా ఇక్కడ కూడా మళ్ళీ ఉమెన్ మెన్ అనే వేరియేషన్ ఉంటుందంటారా? I strongly believe that women and men are different. So physically different, definitely adi untadi. Physically or mentally? Mentally also different. Women are definitely very strong, men are also strong, కానీ మేము ఇద్దరం చాలా డిఫరెంట్ గా ఉన్నాము. సో ఐ డోంట్ థింక్ దెర్ షుడ్ బి. అండ్ విమెన్ ఫేస్ అ లాట్ ఆఫ్ డిఫికల్టీస్, మెన్ ఆల్సో ఫేస్ అ లాట్ ఆఫ్ డిఫికల్టీస్. అందుకే జూన్ వాజ్ మెన్స్ మెంటల్ హెల్త్ మంత్. సో నేను నా ఫ్రెండ్స్ అందరికీ లైక్ పంపించాను. వీ డోంట్ టాక్ మచ్ అబౌట్ మెన్స్ మెంటల్ హెల్త్, ఎందుకంటే మెన్ ఆర్ సపోజ్ టు బి ఏంటి స్ట్రాంగ్ అండ్ ఎడవకూడదు, ఫీల్ అవ్వకూడదు అని అనుకుంటారు. దట్స్ నాట్ ట్రూ అట్ ఆల్. ఇట్ షుడ్ పెయిన్ అండ్ ఎమోషన్ ఇస్ సేమ్. ఎమోషన్ అది ఎప్పుడైతే ఒక మగవాడి ఆడకూడదు అనేది ఎవరు చెప్పారో తెలియదు, కానీ ఎప్పుడైతే ఏడిస్తే మన దగ్గర ఉన్న పెయిన్ అంతా రిలీఫ్ అవుతుంది, అన్నీ కూడా రిలీజ్ అయిపోతాయి. ఒకసారి రిలీజ్ అయినాక దెన్ థింకింగ్ పర్ఫెక్ట్లీ వాట్ యూ వాంట్. అవును. సో సొసైటీ అలా చేసేసింది. సో everyone have their own struggles.
విమెన్ గో త్రూ లైక్ అ లాట్ ఆఫ్ స్ట్రగుల్స్ లైక్ బయటకు వెళ్ళినప్పుడు జస్ట్ ఒక నార్మల్ ఇప్పుడు అనుకుంటారు ఒక ఏంటి షార్ట్ డ్రెస్ వేసుకొని వెళ్తే అందరూ చూస్తారని. ఐ హ్యావ్ ఓన్ ఏంటి కుర్తీ వేసుకొని వెళ్తే కూడా దే లైక్ లుక్ ఎట్ యూ, కరెక్ట్ చూసేవాళ్ళు ఎలాగైనా చూస్తారు. ఎలాగైనా చూస్తారు. సో దట్ ఈస్ సంథింగ్, అది మారుతుంది అని అనుకుంటున్నాము కానీ దట్స్ లైక్ వెరీ ఏంటి ప్రివిలెంట్ ఇప్పుడు కూడా. సో అలాంటి అండ్ మెన్ ఆర్ సపోజ్ టు ఏమైతే మెన్ ఆర్ సపోజ్ టు బీ స్ట్రాంగ్, మెన్ ఆర్ సపోజ్ టు డూ దిస్, మెన్ ఆర్ సపోజ్ టు టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అని. సో ఇలాంటివి చాలా ఉన్నాయి, చాలా టైం. కానీ మీ లైఫ్లో నిజంగా అట్లాంటి ఒక సిచ్యువేషన్లో మీరు స్ట్రగుల్ ఫేస్ చేసిన సందర్భం ఏమైనా ఉందా? లైక్ ఎస్పెషల్లీ హెరాస్మెంట్ ఆఫ్ ఉమెన్. సో ఐవ్ హ్యాడ్ లైక్, సో ఎలా అయిపోయిందంటే మన సొసైటీ ఇప్పుడు లైక్ ఇఫ్ సంబడి లైక్ టచెస్ యూ బై మిస్టేక్ అది కావాలని టచ్ చేస్తే ఒకలాగా చూస్తే అది నార్మల్ పోయింది. ఇప్పుడు మీరు స్ట్రగుల్ అని ఎలా కుదురుతుంది? మీరు ఇప్పుడు స్ట్రగుల్ అని చెప్తే అది అయి ఉంటుంది, ఇలా చూసుంటారు, అలా అయిపోయింది. బికాస్ దర్ సో మచ్ గోయింగ్ ఆన్, లైక్ ఎక్స్ట్రీమ్గా వెళ్తుందంటే ఒక నార్మల్గా ఆర్ ఒక గ్రోపింగ్ ఆర్ ఒకలాగా చూసేది గేజింగ్, అది ఒక నార్మల్ ఇదిలాగా అయిపోయింది. ఇమాజిన్ ఎంత లైక్ దర్ సో మెనీ బ్యాడ్ థింగ్స్ హ్యాపెనింగ్. సో అలా అయిపోయింది. సో మీరు చెప్తే గుర్తుకొస్తుంది కానీ ఏం లైక్ అది అందరికీ ఈజీ అయిపోయింది, అలా అయిపోయింది. దట్స్ వెరీ మే సారీ. అంటే నా ఉద్దేశం అలా కాదు, వేరేగా కాదు. అంటే నిజంగా స్ట్రగ్లింగ్ ఉమెన్ అనేది నిజంగా ఉండింది, నేను కూడా చూస్తుంటాను. అసలు సంబంధం లేకుండా ఇప్పుడు ఒక వ్యక్తితో ఇంకొక వ్యక్తి పరిచయం లేకుండా వాళ్ళని టచ్ చేస్తానో కమెంట్ చేస్తానో వాట్స్ ద పర్పస్, కరెక్ట్, అదేం నాకు తెలియదు. ఇఫ్ మీ ఇద్దరికి ఒక పరిచయం ఉంది, మీరు మాట్లాడుకోవచ్చు, తిట్టుకోవచ్చు, కొట్టుకోవచ్చు. కరెక్ట్. అలా అసలు ఏ పరిచయం లేకుండా జస్ట్ అలా టచ్ చేస్తే ఆ వచ్చే ఆనందం ఏంటనేది నాకు కూడా అర్థం కాదు. కరెక్ట్. అది మెన్ అయినా మార్చుకోవాలి, ఉమెన్ అయినా మార్చుకోవాలి, ఎవరైనా మార్చుకోవాలి. అండ్ ఇప్పుడు ఏది జోక్, లైక్ టేక్ ఇట్ లైక్ అ జోక్. ఎందుకు అంత సీరియస్ అవుతున్నావు అంటే యూ డోంట్ నో వాట్ లైక్ విమెన్ హ్యావ్ బిన్ త్రూ. ఐ అండర్స్టాండ్. ఇప్పుడు కావాలని ఎక్కువ వోక్ పీపుల్ అని ఉంటారు, లైక్ ఊరికే అన్నిటినీ ఏంటి ఒక పెద్ద ప్రాబ్లం లాగా చూపించేవారు కూడా ఉంటారు. దట్ ఐఎమ్ నాట్ ఫార్. కానీ చాలామంది వర్క్ చేస్తున్నారు టు మేక్ ఇట్ బెటర్ ఫర్ విమెన్, హెల్ప్ చేయడానికి. సో వీ షుడ్ నాట్ మేక్ ఫన్ ఆఫ్ దెమ్ అండ్ సే ఏంటి అన్నిటినీ సీరియస్గా తీసుకుంటున్నారు అని కాదు. దట్ ఈస్ బికాస్ అంత సీరియస్ ఇష్యూస్ ఉన్నాయి. అలాంటి ఉమెన్స్ కూడా ఉన్నారు మేడం. అసలు దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్, బట్ దే క్రియేట్ సంథింగ్, దెర్ ఇస్ ఎ ప్రాబ్లమ్. అలాంటి ఉమెన్స్ కూడా ఉన్నారు. అదే నేను చెప్తున్నాను, అందరికీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందరిలో లైక్ ఏంటి మెన్లో కూడా బ్యాడ్ పీపుల్ ఉంటారు, మెన్లో కూడా అమేజింగ్ మెన్ ఉంటారు, విమెన్లో కూడా వెరీ గుడ్ విమెన్ ఉంటారు, అండ్ అంతే బ్యాడ్ విమెన్ ఉంటారు. సో ఎవ్రీ వన్స్ ఫ్లాడ్ అండ్ దెర్స్ గుడ్ ఇన్ ఎవ్రీ వన్. సో అందుకే మనం శుభ్రంగా ఉండాలి, మనం క్లారిటీగా ఉండాలి తప్ప మనం జడ్జ్ అయితే అసలు చేయలేము. ఎవరైనా దే కెన్ బీ ద మోస్ట్ లైక్ స్వీటెస్ట్ లుకింగ్ పీపుల్ అండ్ లోపల చెద్దడే ఉంటుంది. సో రాత్రి నేను నా కొడుకుతో మాట్లాడుతుంటే ఎవరితో అయినా ఉండొచ్చు కానీ ఎన్వి పీపుల్తో ఉండకూడదని చెప్తున్నాడు. అంటే బయట ఒకటి లోపల ఒకటి పెట్టుకునే వాళ్ళతో అస్సలు ఉండకూడదని చెప్తున్నాను. అంటే ఇప్పుడున్న పిల్లలు సైకాలజీ ఎలా ఉండింది, ఎంత స్ట్రాంగ్ ఉన్నారు, దే థింక్ చాలా ఫార్వర్డ్ థింకింగ్లో ఉన్నారని చెప్పడానికి నేను ఇది చెప్తున్నాను. ఇప్పుడు మీరు ఒక తమ్ముడు సినిమా ద్వారా ఇప్పుడు ఎంతో మంచిగా మాట్లాడుతున్నారు, అందరు కూడా వర్ష అంటే రెస్పెక్ట్ వచ్చేసింది. ఈ రెస్పెక్ట్తోని చాలామంది అమ్మాయిలు సినిమా ఇండస్ట్రీకి రావాలనుకుంటే వాళ్ళకి మీరిచ్చే సలహా ఏంటి మేడం? ప్లీజ్ రండి, బికాజ్ మేము అనుకుంటాము అండ్ ఇట్స్ చాలా ప్లేసెస్లో ఉంటుంది, లైక్ లాట్ ఆఫ్ నెగటివిటీ ఉంటుంది, కానీ చాలా మంచి ఏంటి టీమ్స్ ఉన్నాయి. నేను వర్క్ చేశాను, నేను పర్సనలీ ఐ కెన్ రిమెంబర్ అట్లీస్ట్ 10 teams ఐ వర్క్ విత్ హూ ఆర్ సో నైస్ టు మీ. అండ్ ఎప్పుడు మీరు ఎక్కడైనా వెళ్తే, ఏదైనా ఆడిషన్కి వెళ్తే ఆర్ ఏదైనా స్క్రీన్ టెస్ట్ ఎక్కడ వెళ్తే తోడుగా ఎవరినైనా తీసుకెళ్ళండి, అంతే. సింపుల్, ఇట్స్ యాక్చువల్లీ వెరీ సింపుల్.
మీరైతే మీ మమ్మీని తీసుకెళ్తారు. నేనైతే మమ్మీని తీసుకెళ్తాను. ఐ అండర్స్టాండ్ అందరికి ఒక ఇది ఉండదు, ఏంటి కరెక్ట్ సిచ్యువేషన్ అంత సపోర్టింగ్ సిస్టమ్ ఉండదు. కానీ ఎవరైనా ఉంటారు కదా, ఒక ఫ్రెండ్ ఉంటారు, కరెక్ట్ ఎవరైనా ఉంటారు కదా, ఎవరినైనా తీసుకెళ్ళండి, బట్ హ్యావ్ సమ్వన్ విత్ యూ ఇన్ జనరల్. సో వాళ్ళ గురించి మేము చెప్పలేము, కానీ మాతో ఎవరినైనా తీసుకెళ్ళొచ్చు కదా, దట్స్ ఇన్ అవర్ కంట్రోల్ కదా. సో దట్ ఈస్ వన్ థింగ్. బట్ ప్లీజ్ రండి. అండ్ దిస్ ఈజ్ నాట్ అ వెరీ బ్యాడ్ ప్లేస్ టు బి. దిస్ ఇస్ అ గుడ్ ప్లేస్. అయితే మేడం, మిమ్మల్ని ఇప్పుడు ఇన్ని సినిమాలు చేసిన తర్వాత కూడా మీలాంటి వాళ్ళు కూడా ఎందుకు ఆడిషన్కి వెళ్ళాలి నాకు అర్థం కాదు. ఐ డోంట్ నో. నో ముందు నేను వెళ్ళేటప్పుడు దాని గురించి కాదు, ఇప్పుడు కూడా ఇప్పుడు ఒక పెద్ద డైరెక్టర్ ఒక సినిమా చేస్తున్నారు. వర్షబల్లమ్మని చాలా సినిమాల్లో చూసాం, చాలా స్క్రీనింగ్ జరుగుతూ ఉంటుంది. మీరే కాదు, క్యారెక్టర్ ఆర్టిస్ట్లో ఉండొచ్చు ఎవరైనా. ఇప్పుడు ఒక క్యారెక్టర్ రాసుకునేటప్పుడు పలానా క్యారెక్టర్ని రాసుకోవచ్చు, కానీ స్టిల్ ఇప్పుడు కూడా ఆడిషన్కి వాళ్ళు వెళ్తా రీజన్ ఏంటి? యూజువల్లీ ఇట్స్ ఆడిషన్ కన్నా అది స్క్రీన్ టెస్ట్. అంటే ఆ క్యారెక్టర్కి ఎలా సూట్ అవుతామని వాళ్ళకి తెలియదు కదా. ఇప్పుడు నేను ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిలా ఉన్నాను, సో ఈ అమ్మాయి ఈ ఏంటి రిచ్ క్యారెక్టర్లో ఎలా ఉంటుంది అని వాళ్ళకి తెలియదు కదా. అదే నేను ఇక్కడ కూడా దిస్ ఇస్ నాట్ ఏ క్వశ్చన్ టు కరెక్ట్ ఐ అండర్స్టాండ్. ఇది నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో వాళ్ళకి వాళ్ళు ఎలా ఊహించుకుంటారు ఈ అమ్మాయి ఈ క్యారెక్టర్ ఇలా ఉంటుంది అని, దే కాంట్ ఇమాజిన్ కదా. సో దానికోసం హౌ షీ బిహేవ్స్, లైక్ ఈ క్యారెక్టర్లో ఎలా బిహేవ్ చేస్తుంది, ఎలా చూడడానికి ఎలా ఉంటుంది అని, దానికోసం డెఫినెట్లీ ఇట్స్ నాట్ ఏంటి నెగటివ్ థింగ్, ఇట్స్ అ గుడ్ థింగ్. సో అప్పుడే తెలుస్తుంది. నేను కూడా నా పాయింట్ కూడా ఇది గుడ్ థింగ్ అని చెప్పాలి. కరెక్ట్. అంటే ఇప్పుడు ఇది ఒక్కొక్కళ్ళకి డ్రీమ్లో ఇప్పుడు తమ్ముడు సినిమా అనేది వేణు శ్రీరామ్ బేబీ, ఆ బేబీలో ఫిట్ అయ్యేది ఒక 45 days చేసే ఒక క్యారెక్టర్. అమ్మాయి ఎంత చేసిందనే తర్వాత పక్కన పెడితే నాకు ఈ అమ్మాయి ఇలా కావాలి అండ్ అంత క్లారిటీ ఉంటే, డైరెక్టర్కి అంత క్లారిటీ ఉంటే యూ విల్ బీ సో హ్యాపీ. బికాజ్ ఇప్పుడు నేను ఆ మూవీలో చేశానని నన్ను తీసుకుంటే అండ్ తర్వాత సార్కి నా పర్ఫార్మెన్స్ నచ్చలేదంటే ఐల్ బి లైక్, సో ఆల్రెడీ ఇఫ్ యు ఆర్ ఆడిషనింగ్ మీ అండ్ ఆ లుక్లో ఎలా ఉంటాను, ఆ క్యారెక్టర్కి ఎలా సెట్ అవుతానని ఫస్టే చూస్తే ఐ విల్ బీ మోర్ హ్యాపీ ఆల్సో, ఐ విల్ బీ మోర్ కాన్ఫిడెంట్. సో యా, వెరీ నైస్. అయితే మీ ఫ్యామిలీ క్వశ్చన్ ఒకటి, మీకు మీ అన్నయ్య ఉన్నారు, మీకంటే పెద్దవారు, ఆయనకి ఒక కూతురు కొడుకు మేనత్త. మీరు ఇప్పుడు మేనత్త తెలుసా మీకు? బ్రదర్స్ సన్కి నేను. మేనత్త రిలేషన్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఇట్స్ అమేజింగ్. నన్ను చూస్తేనే, సో మన కూర్లో మాయి అని అంటారు, మాయి. సో నన్ను చూస్తే మా అని అంటాడు. ఇప్పుడు ఈ స్టిల్ 1.5 years old. ఐ థింక్ అలాంటి ఒక అన్కండిషనల్ లవ్ నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. వెన్ ఐ సీ హిమ్ మై ఫేస్ లైట్స్ అప్. వాట్ ఈస్ ద ఏజ్? హీస్ 1.5 years old. అంటే ఐ మీన్ వాట్ ఇస్ ద నేమ్? Shiv. What's the meaning? Shiv అంటే శివ Shiv. సో వెరీ క్యూట్. నేను షూట్ ఏంటి ఫినిష్ చేసి అక్కడ వెళ్ళేటప్పుడు హీల్ బీ వెయిటింగ్. ఐ హ్యావ్ two dogs also. So like they're all like my kids. Okay. Yeah. So వర్షబల్లమ్మ ప్రేమలో ఎప్పుడు పడుతుంది, పెళ్ళి ఎప్పుడు చేసుకుంటుంది? ఇప్పుడైతే ప్రస్తుతానికి కాదు. ఐ వాంట్ టు డూ మోర్ గుడ్ ఫిల్మ్స్. అండ్ చెప్తారు లైక్ పెళ్లి తర్వాత కూడా యాక్ట్ చేయొచ్చు, లైక్ చేంజ్ అవుతుంది, చాలా మంది చేస్తున్నారు. కానీ అది ఒక పీక్కి వెళ్ళి తర్వాత వాళ్ళు చేస్తే ఓ వావ్ అని అంటారు. నార్మల్గా ఉండి ఇప్పుడే అప్కమింగ్ యాక్టర్ చేసుకుంటే పెళ్ళైపోయిందా అని అంటారు. అలా ఉంది. మీరు కూడా అలా నమ్ముతున్నారా? యా, నమ్ముతున్నాను కదా. నేను చూసాను. ఎందుకు ఇప్పుడు కాజల్ అగర్వాల్ గారు పెళ్లి చేసుకున్నారు? అదే చెప్తున్నాను, పీక్కి వెళ్ళి మీరు పెళ్లి చేసుకున్న తర్వాత యూ కెన్, లైక్ ఇప్పుడు దీపికా పడుకోన్, ఆలియా భట్, అందరూ పీక్, కరీనా కపూర్, అందరూ నయన్ మ్యామ్, పీక్కి వెళ్ళి మీరు పెళ్లి చేసుకుంటే వావ్ షీఈ్ గ్రేట్. ఏంటి పెళ్లి తర్వాత కూడా యాక్ట్ చేస్తున్నారని. అదే ఇఫ్ అన్ అప్కమింగ్ యాక్టర్ గెట్స్ మ్యారీడ్ ఆఫ్టర్ 10 years యువర్ అప్కమింగ్ యాక్టర్. I'm not an upcoming. నా గురించే కాదు, ఇన్ జనరల్ ఐమ్ సేయింగ్ లైక్. నేను అడుగుతుంది వర్షబల్లమ్మ గురించి. కానీ నేను ఇంకా పీక్, ఐ హావెంట్ రీచ్ దట్ పీక్ కదా. సో ఐ థింక్ ఐ హావెంట్ రీచ్ దట్ పీక్. సో నేను ఇప్పుడు చేసుకుంటే చెప్తారు ఓ వెళ్ళైపోయింది అలా. దట్ ఈస్ ద మైండ్ సెట్ ఐవ్ సీన్, లైక్ త్రూ పీపుల్ ఐ నో, నా ఫ్రెండ్స్
అండ్ నాకు తెలిసిన వాళ్ళని చూసి నేను ఇది నాకు తెలిసింది. ఇప్పుడు రష్మిక గారు మీరు చాలా ఫ్రెండ్లీగా ఉండేవారని విన్నాను. యా ఇప్పుడు కూడా ఆ ఫ్రెండ్షిప్ ఉందా? యా 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 వీఆర్ ఫ్రెండ్స్. ఎప్పుడు మాట్లాడారు లాస్ట్ టైం? లాస్ట్ టైం కుబేరా మూవీ చూసి నేను మెసేజ్ చేశాను దట్ చాలా బాగుంది అండ్ నీ క్యారెక్టర్ చాలా చాలా బాగుందని. సో అప్పుడు and she wished me- ఏ లాంగ్వేజ్ లో చూసారు? అది పాన్ ఇండియా ఫిల్మ్ కదా? తమిళ్లో చూసాను. తమిళ్లో ఎందుకంటే ధనుష్ సార్ డబ్బింగ్ ఉంటుంది అని. ఐ డోంట్ నో తెలుగులో కూడా వారే చెప్పారా? తెలుగులో కూడా. ఓకే ఓకే ఓకే. సో అది తెలుసుంటే మేబీ ఐ వుడ్ హ్యావ్. అంటే డబ్బింగ్ నాకు ఐడియా లేదు నిజంగా. సో నాకు ఆ డబ్బింగ్ అంటే కోసం మీకు ఆల్రెడీ మీరు ఒక ఎన్సైక్లోపీడియా లాగా అన్ని లాంగ్వేజెస్ తెలిసిన అమ్మాయి కాబట్టి ఏది ఒరిజినల్ హీరోకి సంబంధించిందో అది చూసుంటారు. అవును అవును. సో దట్ ఈస్ వై ఐ వాచ్డ్ ఇట్. కానీ అక్కడ అదే ఇట్ వాస్ సో కన్ఫ్యూజింగ్ బికాజ్ అప్పుడు అక్కడికి వెళ్ళి తమిళ్లో చూసాను. ధనుష్ సార్ డబ్బింగ్ వచ్చింది కానీ నాగార్జున సార్ డబ్బింగ్ తమిళ్లో నెక్స్ట్ క్వశ్చన్ అదే. వేరే ఎవరో చెప్పేశారు. బట్ నాగార్జున గారి కదా. దట్ ఈస్ వాట్. సో ఐ డోంట్ నో ఇఫ్ ధనుష్ సార్ తెలుగులో చెప్పుంటే మేబీ ఐ వుడ్ హ్యావ్. కానీ మీరు ఈ సినిమాని మాత్రం తెలుగులో చూడాలి. ఎందుకంటే తెలుగు డైరెక్టర్ రైట్స్ ద స్టోరీ. శేఖర్ కమల గారు వాళ్ళ కాంటెంట్ అంటే మీకు అర్థమవుతుంది కాబట్టి. అదర్వైజ్ మీకు నా ఫ్రెండ్స్ కూడా లైక్ దే తమిళ్ ఏంటి తమిళ్ లాంగ్వేజ్ వాళ్ళకి ఇంకా ఈజీగా వస్తుంది. సో ఇట్ వాజ్ లైక్ థింగ్. కానీ ఐ డెఫినెట్ ఐ కెన్ వాచ్ ఇట్ అగైన్. అదే పాన్ ఇండియా లాంగ్వేజ్లు అన్నీ తెలిస్తే వచ్చే ప్రాబ్లం ఏంటనేది మీ దగ్గర చూస్తే నేను ఐ అండర్స్టాండ్. ఓకే, అయితే మేడం మీరు ఫ్యూచర్లో ఈ పలానా స్టార్తోని కంపేర్ చేసుకొని ఈ స్టార్ లాగా నేను ఎదగాలని చెప్పేసి అనుకునే ఒక స్టారు, అంత పర్ఫామ్ మీరు చేయగలరు అనుకునే వాళ్ళు ఎవరు? అంత పర్ఫామ్ నేను చేయగలను అని అనుకోలేదు. బట్ ఐ వాంట్ టు ఫాలో నిత్యా మెనన్స్ ఫుడ్ స్టెప్స్. ఎందుకంటే ఇప్పుడు కూడా షీఈస్ డూయింగ్ అమేజింగ్ ఫిల్మ్స్. స్లోగా చేస్తే కూడా ఒక ఇయర్లో ఒక్క మూవీ వస్తే కూడా అంత ఏంటి ఇంపాక్ట్ఫుల్ మూవీస్. సో షీ హ్యాస్ అ లాంజిటివిటీ. షీ కెన్ కీప్ వర్కింగ్ ఫర్ ఎవర్. కరెక్ట్ సూపర్గా చెప్పారు. నిజంగా కూడా నేను ఆమె అలా మొదలైంది ఆ టైం నుంచి చూస్తున్నాను. అమేజింగ్. షీ కెన్ కీప్ వర్కింగ్ ఫర్ ఎవర్ బికాజ్ షీఈస్ టూ గుడ్. నాకు ధనుష్తో చేసిన సినిమా అయితే నాకు తిరుచిత్రాంబలం అని లైక్ అది ఇప్పుడే చేశారు. అండ్ దర్ ఇస్ నో ఫర్ ఐ పర్సనలీ ఫీల్ నిత్యా మేనన్కి ఒక ఏజ్ బ్యారియర్ లేదనుకుంటా. షీ కెన్ కీప్ వర్కింగ్ ఫర్ ఎవర్. షీ ఈజ్ లైక్ విద్యా బాలన్. షీ కెన్ కీప్ వర్కింగ్ ఫర్ ఎవర్. సో అలాంటి ఒక ఐ వుడ్ డెఫినెట్లీ వాంట్ టు బీ లైక్ హర్. మేడం ఇన్ని సినిమాలు చేస్తున్నారు, ఎప్పుడైనా సరే మీకు అంటే యువర్ ద ఫస్ట్ బెంచర్ అంటే యూ హ్యావ్ నాలెడ్జ్ అండ్ నాట్ ఫీలింగ్, మీరు ఎప్పుడైనా కథ రాయేసి నేను ఎప్పుడన్నా ఇలా చేయాలని అనుకున్నారా? ఐ థింక్ రైటింగ్ అ స్టోరీ ఈజ్ నాట్ చైల్డ్స్ ప్లే. దానికి చాలా లైక్ చాలా ఇది కావాలి ఏంటి ఎక్స్పీరియన్స్ అండ్ చాలా నాలెడ్జ్ కావాలి. ఐ డోంట్ థింక్ ఐ హ్యావ్ ఇట్ ఇన్ మీ ఎట్. అలా వస్తుంది లైక్ ఒక ఇలా లైన్ వచ్చేస్తుంది, ఓ ఇలా ఒక కథ రాస్తే బాగుంటుందని. బట్ రైటింగ్ ఈజ్ నాట్ ఈజీ. అండ్ మన రైటర్స్కి ఒక బిగ్ థ్యాంక్ యూ దట్ దే ఆర్ కమింగ్ అప్ విత్ సచ్ అమేజింగ్ కంటెంట్. నిజంగానే నాకు కూడా ప్రేమ్ గారి సినిమా సత్యం సుందరం తెలుగులో దాన్ని డబ్ చేసినప్పుడు ఇట్స్ అమేజింగ్ ఫీలింగ్. టూ పర్సన్స్ వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్స్ని విత్ సోల్స్ మాట్లాడుకునేటప్పుడు ఎలా ఉంటుంది అనే దాన్ని అది కథగా చెప్పలేము. ఇట్స్ ఏ చాట్, ఒక టూ పీపుల్ చాట్. దాన్ని ఒక సినిమాగా తీసి ఒక ఇమాజిన్తో చేయటం అనేది ఇట్స్ ఏ బిగ్ థింగ్. అంటే అట్లాంటివి వచ్చినప్పుడు అరే సినిమా ఇలా కూడా తీయొచ్చు, ఇందులో కూడా తీయొచ్చు, ఈ క్యారెక్టర్స్తో నేను చెప్పొచ్చు అనే థాటే చాలా కొత్తగా అనిపిస్తుంది. ఇలాంటి సినిమాలు చూసినప్పుడు మీరు ఎలా ఉంటారు మేడం? అంటే నేనైతే ఒక 1 day ట్రాన్స్లో ఉన్నాను. నేను ఏడుస్తాను థియేటర్లో. నేను మమ్మీ కూర్చొని 2-3 times 2-3 సిచ్యువేషన్స్లో ఏడ్చాము. లైక్ ఎక్కడ కార్తీక్ చనిపోయాడేమో అని టెన్షన్. అది కూడా అది దాట్. అండ్ ఇది కార్తీ సార్ చెప్తారు ఏంటి ద సైకిల్. ఆ సైకిల్ దొరికినప్పుడు అక్కడ వాళ్ళకి అది వేస్ట్, అది ఎక్కడ బట్ ఫర్ కార్తీ ఇట్ వాజ్ లైక్ ఎవ్రీథింగ్. సో నిజంగా కూడా అది అంటే ఇది ఒక మంచి ఫీలింగ్. ఇప్పుడు ఒక షర్ట్ మనం ఇచ్చేసాం, అది మనకి చాలా చాలా నార్మల్ ఉండొచ్చు, ఆ తీసుకున్న వాడికి ఆడు అనుభవించిన వాడికి తెలిసింది దాని వాల్యూ. అది ఆ సిచ్యువేషన్లో నేను చాలా ఏడ్చాను బికాస్ దట్ ఈస్ సచ్ అ బ్యూటిఫుల్ థింగ్ కదా. మేము మనకొద్దు తీసుకోండి అని ఇచ్చేస్తాము విత్ లైక్ ఓకే, బట్ ద పర్సన్ హూ టేక్స్ ఇట్ వాళ్ళకి ఐ డోంట్ నో, దట్స్ బ్యూటిఫుల్. ఎలా అలా ఆలోచించారు అని తెలియదు. ఐ మీన్ అది
మేము చూస్తాము చుట్టూ, కానీ అది మూవీలో అంత బ్యూటిఫుల్గా రాయడం. ఇది చాలా అంటే మామూలుగా ప్రతిరోజు మన దగ్గర జరుగుతుండేదే. కానీ దాన్ని ఒక స్క్రీన్ మీద మనం చూసినప్పుడు, correct. దానికి ఒక మ్యూజిక్ యాడ్ అయినప్పుడు, చిన్న స్టోరీ టెల్లింగ్ ఉన్నప్పుడు దాని ఇంప్రూవేషన్ ఎలా ఉంటదనేది మనం చూసాం. అవును. ఇప్పుడు 'తమ్ముడు' సినిమాకి సంబంధించి నాకు తెలిసి టైటిల్ రోల్ లయ గారే పోషిస్తున్నట్టు. అంటే తమ్ముడు, యా క్లియర్లీ తమ్ముడు. తమ్ముడు. హా. ఆమె ఎంత సాక్రిఫైస్ చేసిందని చెప్పేసి అందరూ మాట్లాడుకుంటున్నారు. అవును. మీ దృష్టిలో ఆమె సాక్రిఫైస్ చేశారంటారా? డెఫినెట్లీ. ఫస్ట్లీ అంతా ఒక పీక్ కెరియర్లో ఉన్నప్పుడు షీ లెఫ్ట్ ఎవ్రీథింగ్ అండ్ యుఎస్ వెళ్ళిపోయారు. సో డెఫినెట్లీ షీ హ్యాస్ అన్ అమేజింగ్ ఫ్యామిలీ. మ్యామ్ ఈస్ వెరీ హ్యాపీ విత్ హర్ మ్యారీడ్ లైఫ్ అండ్ ఎవ్రీథింగ్. కానీ అది ఉంటుంది కదా, సినిమాని ఎక్కడో అంతకుముందు ఎన్ని వదిలేసి హిట్లు కొట్టింది. ఎస్. సో సినిమాని వదిలేసి యూ కాంట్ కంప్లీట్లీ లెట్ గో ఆఫ్ ఇట్ ఎవర్, ఐ థింక్. సో షీ కేమ్ బ్యాక్ అండ్ ఐమ్ వెరీ హ్యాపీ. అండ్ మ్యామ్ చెప్పలేకుండా షీ ఏంటి ఫారెస్ట్లో షూట్ చేశారు. నాట్ ఈవెన్ వన్స్ షీ వోర్ స్లిప్పర్స్. ఓన్లీ అది క్లోజ్అప్ ఉంటేనే వేసుకునేవారు. ఈవెన్ ఇఫ్ ఇట్స్ అ లాంగ్ డ్రోన్ షాట్ కూడా షీ వుడెంట్ వేర్ స్లిప్పర్స్. షీస్ డన్ అ లాట్. వెయిట్ లాస్, వెయిట్ గెయిన్ అంతా చేశారు. అండ్ షీ యాక్టెడ్ లైక్ ఇట్ వాజ్ హర్ ఫస్ట్ ఫిల్మ్. అంటే అందుకే మేడం ఆ ఏజ్ గ్రూప్లో ఒక 25 years బ్యాక్ నుంచి ఇండస్ట్రీకి వచ్చిన హీరోయిన్స్ ఎస్పెషల్లీ వాళ్ళ సినిమాని అంత ప్రేమిస్తారు. వాళ్ళకి ఇప్పుడు ఆ ఫెసిలిటీస్ కంటే ముఖ్యం కూడా వాళ్ళ స్క్రీన్ మీద ఎలా కనబడుతుంది. షీఈస్ అమేజింగ్ యాక్ట్రెస్. ప్రేమించు అని ఒక సినిమా వచ్చింది. ఐ హర్డ్ చాలా మంది దాని గురించి. అమ్మ అసలుకి అంటే నాకు ఎస్పెషల్ చాలా సినిమాలు తెలుసు పర్సనల్లీ, బట్ ఆ పర్టికులర్ సినిమాలో షీఈస్ అమేజింగ్. అసలు బాబోయ్ ఎలా చేసిందిరా నాయన అనిపిస్తుంది. ఇప్పటికీ కూడా అది రీల్స్లో అట్లా తిరుగుతూనే ఉంటుంది. ఇమాజిన్ ఇదంతా చేసి షీఈస్ కమింగ్ ఆన్ సెట్ అండ్ యాక్టింగ్ లైక్ ఇట్స్ హర్ ఫస్ట్ ఫిల్మ్. అదే కానీ నాకు అర్థం కాదు ఏంటంటే 2.5 hours ఫిలిం కోసం ఇన్ని సంవత్సరాలు ఎందుకు పట్టింది మేడం? సో ఫస్ట్లీ లైక్ ఏంటి, చాలా డిఫరెంట్ వెదర్ కండిషన్స్. వర్షం వస్తే వీ కాంట్ షూట్. తర్వాత నితిన్ గారికి ఒక షోల్డర్ ఇంజరీ అయింది. 2-3 months అలా వెళ్ళిపోయింది. అండ్ ఇన్ జనరల్ షూటింగ్ డేసే 85 days ఉండింది. సో డేట్స్ చాలా ప్రాబ్లమ్స్ వస్తుంది. కాంబినేషన్స్ పడుతుంది. సినిమా అంటే ఈజీ. ఫైనల్లీ అంటే మీరు ఇప్పటి వరకు ఎంతోమంది ఆర్టిస్టులతో పనిచేశారు మేడం. మీకు అంటే టాప్ స్టార్స్తో పనిచేశారు కాబట్టి అడుగుతున్నాను. యాక్చువల్లీ నేను ఇలాగా నాకు ఇది వన్ లైనర్స్ ఇష్టం ఉండదు బేసికలీ, కానీ వాళ్ళందరి గురించి ఒక్కొక్క లైన్, ఒక్కొక్క హీరో గురించి. సేదు సార్తో వర్క్ చేశాను. ఓకే, అంటే నాకు రాజాజీ గురించి కూడా మీరు చెప్పాలి. అంటే మీ ఫస్ట్ సినిమా హీరోని కూడా గుర్తు చేద్దామని నా ఉద్దేశం. రాజాజీ వాజ్ వెరీ నైస్ హ్యూమన్ బీయింగ్. నాకు మూవీస్లో లైక్ ఇలాంటి మంచోళ్ళు ఉంటారు అని ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అయింది రాజాజీతో. తర్వాత శశికుమార్ సార్తో వర్క్ చేశాను. హీఈస్ అ విజనరీ. లైక్ హీ హెస్ డన్ సచ్ గ్రేట్ ఫిల్మ్స్ అండ్ హీ వాజ్ వెరీ నైస్ టు మీ, వెరీ స్వీట్ టు మీ. ఫ్యామిలీ చూసారా? టూరిస్ట్ ఫ్యామిలీ చాలా చాలా బాగుంది. నేను మమ్మీ థియేటర్లో లైక్ నవ్వుకున్నాము. లైక్ ఎంత నవ్వుకున్నామో. చిన్న కిడ్ క్యారెక్టర్ చూసి అదొక చర్చ్ లో ఒక సీన్ ఉంటది, అది చూసి లైక్ నవ్వి ఏడుస్తున్నాము. చర్చిలో సీన్ నిజంగా ఆ చర్చ్ సీన్ నవ్వి ఏడుస్తున్నాము. ఐ డోంట్ రిమెంబర్ నేను ఎప్పుడు అలా నవ్వానని నాకు తెలియదు. ఆ జోక్ అర్థమై ఉండదు అందరికి. నాన్న మీరే గొప్ప, నాన్న మీకు ఫోటో పెట్టాలంటాడు. నిజంగా కూడా ఐ థింక్ ఇట్ వాస్ వన్ ఆఫ్ ద బెస్ట్ సీన్స్. నిజంగా ఇట్స్ గుడ్. భలే అబ్జర్వ్ చేశారు మీరు. చాలా మందికి అర్థం కాదు అది. అవునా? ఓకే. చాలా నేను మమ్మీ అయితే నవ్వి లైక్ కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేసింది. అండ్ తర్వాత ఏంటి, సేదు సార్. అప్పుడే ప్రేమ్ సార్ని కలిసాను. సో దట్ సెట్ వాస్ ఫుల్ ఆఫ్ పాజిటివిటీ అండ్ వెరీ నైస్ పీపుల్. సేదు సార్, he's too good. And Vijay sir is a man of few words but the kindest person. Trisha ma'am, she's a sweetheart. Animals ante ma'am ki chaala ishtam. And it's very normal, natural ga vachestadi, not for cameras. And tarvata Anand Shiva, first Shiva చూసి చూడగానే అని ఒక మూవీ చేశాను. శివ కందుకూరి అండ్ రాజ్ కందుకూరి సార్. ఇద్దరు వాళ్ళు చెన్నైకి వెళ్ళి 96 చూసారు. సో అప్పుడు బికాజ్ ఇక్కడ రిలీజ్ అవ్వలేదు, అక్కడికి వెళ్ళి చూసి అప్పుడు నన్ను చూసి దే వర్ లైక్ ఓ ఈ మూవీకి బాగుంటుందని. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దెమ్ బికాజ్
దట్ ఈస్ వై ఐమ్ ఇన్ ద ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీ. కరెక్ట్ సో కరెక్ట్ ఫస్ట్ ఫిల్మ్ అదే. అవును, ఫస్ట్ ఫిల్మ్. సో వెరీ గ్రేట్ఫుల్. అండ్ షీ వాజ్ స్టిల్ అన్ అమేజింగ్ ఫ్రెండ్, మై బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పొచ్చు. అండ్ శివాకి మొన్న ఒక హిట్ వచ్చింది అనగనగా. అనగనగా, ఎస్. అండ్ ఆనంద్ ఇస్ ఏంటి ద మోస్ట్ హంబుల్ అండ్ ద మోస్ట్ కూలెస్ట్ పర్సన్. కూలెస్ట్ పర్సన్, వెరీ కామ్ అండ్ వెరీ కైండ్ పర్సన్. తర్వాత రాజ్ తరుణ్, హీఈస్ అ వెరీ నైస్ హ్యూమన్ బీయింగ్. అండ్ తర్వాత గణేష్, స్వాతి ముత్యం అని ఒక మూవీ అవును, చేశాను, గణేష్ బెల్లంకొండ. బెల్లంకొండతో. నాకు అసలు నా మొత్తం వర్ష బొల్లమ్మ ఎక్స్పీరియన్స్లో స్వాతి ముత్యం యు ఆర్ డూయింగ్ ఫ్యాంటాస్టిక్, యు డిడ్ అమేజింగ్. స్వాతి ముత్యం ఇస్ అ వెరీ నైస్ ఫిల్మ్. అందరూ అప్పుడు చూసిన వాళ్ళు అందరికి నచ్చింది. ఆ కామెడీ అయితే చాలా నచ్చింది. నాకైతే పిచ్చిగా నచ్చింది. నేను సితారా ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ గారికి చెప్పాను, సార్ మధ్య మధ్యలో ఇలాంటి సినిమాలు కూడా తీయండి. బట్ అన్ఫార్చునేట్లీ ఏమవుతుందంటే వీటికి కొంచెం ప్రేక్షకాదరణ తగ్గడంతో బడ్జెట్స్ కుదరకపోవడంతో చేయలేకపోతున్నారు. నెక్స్ట్ సో హీస్ వెరీ నైస్, వెరీ గుడ్ పర్సన్. తర్వాత ఏం చేశాను, తర్వాత సందీప్ కిషన్ హీఈస్ అమేజింగ్. హీఈస్ వన్ ఎనర్జెటిక్ పర్సన్ ఆన్ సెట్ అండ్ వెరీ కైండ్. అందరితో సేమ్ మంచిగా ఉంటారు. తర్వాత నితిన్ సార్, హీఈస్ అ స్వీట్ హార్ట్, genuinely a sweetheart, so respectful and a gentleman. Yeah. మొత్తం అందరు అయిపోయారు. మొత్తానికి ఒకసారి మీ లిస్ట్ అంతా, మీ 10 years జర్నీని ఒకసారి గుర్తు చేశాను. ఎనీవేస్ అండి, చాలా బాగా మాట్లాడారు. ఎంతంటే తెలుగు ఆడియన్స్ అమ్మాయి తెలుగు అమ్మాయి అనుకునే అంత గొప్పగా మాట్లాడారు. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ తమ్ముడు. అండ్ ఆగస్ట్లో రాబోయే కానిస్టేబుల్ కనకం కూడా మీకు మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. చూస్తుండండి, ఇది ట్యాగ్ తెలుగులో ఒక మంచి టాలెంటెడ్ ఉమెన్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం. ఈమె చూడండి, ఏ భాషలో చేస్తే ఆ భాష అంతా వచ్చు. ప్రతి ఒక్కరిని కూడా మంచి అని చెప్తుందంటే ఈ అమ్మాయి ఎంత మంచిదో మీరు అందరూ కూడా గమనించాలి. చూస్తూనే ఉండండి ట్యాగ్ తెలుగు. నేను మీ శివ మల్లల.